విద్యాసాగర్ శ్రీనివాస్ అతనికి డబ్బులు ఇచ్చేస్తున్నాడు డాలర్స్ ఇలాగా make an announcement, finish your లేట్ అయిపోతే దాని మీరే బాధపడతారు. తప్పు ఫోటోలు ఫ్లాష్ లోనే వస్తున్నాయి కాబట్టి రాత్రి కూడా తీసుకోవచ్చు. రండి. ఒక్కదానికి నేనేమన్నా నువ్వు పంచాయతీ అక్కడ ఆయన తీసుకున్నాక ఆయన రిసీవ్ చేసుకున్నాక ఇస్తావా నేను గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చిన్న బొమ్మ చూపిస్తాను. ఇది 1960 సంవత్సరంలో కట్టిన తర్వాత ఇనాగ్రేషన్ చేసిన తర్వాత మా మ్యాగజైన్ మీద ది ష్రైన్ ఫ్రమ్ వేర్ వీ షైన్ అని వేశారు, క్యాప్షన్ వేశారు. అయితే ది ష్రైన్ ఫ్రమ్ వేర్ వీ షైన్ అంటే ఎక్కడి నుంచి ఎందుకు షైన్ అవుతాం? కాలేజీ బయట 1972 వరకు ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ ఇవ్వబోయి 72లో కొత్తగా హైదరాబాద్లో స్థాపించిన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీకి అనుబంధంగా 2008 వరకు కొనసాగించబడి 2008లో జేఎన్టీయూ కాకినాడగా ఉద్భవించిన ఈ విద్యాలయం స్థాపించిన నాటి నుంచి ఎందరో అగ్రజులు మహారథులను తయారు చేసింది. వాళ్ళంతా మన రాష్ట్రంలోనే కాక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వివిధ రంగాల్లో, ముఖ్యంగా రక్షణ శాస్త్ర రంగంలో కూడా మన వాళ్ళు చాలామంది రాణించారు, రాణిస్తున్నారు. షెడ్లో ఉండేది. అప్పుడు కాలేజ్ మెయిన్ బిల్డింగ్, ఇప్పుడు చూస్తాను కాలేజ్ మెయిన్ బిల్డింగ్ న్యూ బ్లాక్స్, నాగార్జున బ్లాక్స్ అంటాం. తర్వాత అవి కొత్తగా కట్టారు, కొన్ని ల్యాబ్స్ అని కట్టారు. కానీ మా క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్ అన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో ఇవన్నీ కూడా మిలిటరీ షెడ్స్లోనే ఉండేవి. మెయిన్ బ్లాక్స్ T1 అని, T8 అని, CTCలో 380 నుంచి 322 అని ఉండేవి. నాగార్జున బ్లాక్స్లో అయితే రేపు అవకాశం ఉంటే మనం చూస్తాం. ఈ టాయిలెట్స్ అన్నీ కూడా అదే బిల్డింగ్లో పక్క ఉన్నాయి. మెయిన్ బ్లాక్స్ ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా నిజంగా చైనా వాళ్ళ ఫోటోలే. అయితే ఈ ఊహించిన పరిణామానికి మన భారత సైనికులు దిగ్భ్రాంతులైన వారి వారి శక్తి సామర్థ్యాల నుంచి పోరాడేవారు. అంతా తొందరే చెప్తాను కదా, అవకాశం ఇదేనండి మా వాటితో గొడవ. వాళ్ళ దగ్గర ఆధునిక ఆయుధాలు ఉండేవి కావు, సరైన పరిజ్ఞానం కూడా ఉండేది కాదు. దానికి కొంచెం నిదర్శనం చూడండి. ఇవన్నీ ఇక్కడ వీళ్ళు ఎలాగ వెళ్ళవలసి వచ్చిందో చూడండి. అక్కడ ఆ ట్రక్కును కూడా ఎలా లాగవలసి వచ్చిందో. అటువంటి పరిస్థితుల్లో మన భారత సైనికులంతా కూడాను ఎంతో పాపం విరోచితంగా పోయి చాలామంది ఇదే అయిపోయారు. అప్పుడు కానీ మన భారత ప్రభుత్వానికి తెలియలేదు, మనకి సరి అయిన సాంకేతిక పరిజ్ఞానం. ఎస్ మోహన్ రావు ఈజ్ నో మోర్, ఎల్సిటీ బోర్డులో డీఈగా చేస్తూ బందర్లో ఉన్నాడు ఆయన. ఇది పర్సన్. నిజంగా నువ్వే ఇక్కడ ఫస్ట్ ఉన్నది సన్యాసరావు అని, ఇది నో మోర్ లేడు. నెక్స్ట్ కుమార్, నెక్స్ట్ నేనే. అది పకోడీ అంటే పకోడీ దాంట్లో కొద్దిగా చదువుకున్నాడు పకోడీ అనేవాడు. అందులో మా సత్యప్రసాద్ నెంబర్ 1. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ అనుభవాలన్నీ ఒకసారి నెమరు వేసుకొని ఆ జ్ఞాపకాలన్నింటినీ
మన కుటుంబ సభ్యులతో పంచుకొని ఇప్పుడే కాదు మనం తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దఫాలుగా జ్ఞాపకం చేసుకుంటూ మన సైడ్ జీవితాన్ని గడపడం ఎంత మధురంగా ఉంటుంది. సృష్టిలో తీయింది స్నేహమోయ అన్నాడు కవి. దాన్ని మనం క్రియారూపంలో నిజం చేద్దాం. అందుకు మీ అందరూ మీ శాయశక్తిలో కృషి చేయండి. ధన్యవాదాలు. May their souls rest in peace. వచ్చారు. అయితే ఏంటంటే ఫాదర్ డాక్టర్ అవడంతో కొంచెం ఎన్లైటన్మెంట్ ఉంటుంది. దాంతో ఇంజనీరింగ్ చదవాలనేది నాకు థర్డ్ ఫారంలోనే బీజం నాటే. అబ్బాయి లెక్కలు బాగా చేస్తావు, నువ్వు ఇంజనీర్ అవుతావా చదువు మాస్టర్. అప్పటి నుంచి దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను. నేను సాధించాలనుకున్నాను, సీట్ సాధించాను. యాక్చువల్గా ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్న 700 కాలేజీలకు అక్కడ 2 ఉన్నాయి. కాకినాడ తప్ప అఫ్కోర్స్ యూనివర్సిటీ కూడా కాలేజీ ఉండేది. అయితే అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిందంటే హిమాలయ పర్వతాలు ఎక్కేమనుకునేవాడు. కానీ రియల్ లైఫ్లో ఆ చారం లేదు. కొంతకాలంలో ఉంది కానీ తర్వాత పోయింది. ఆ తర్వాత నేను ఫస్ట్లో రైల్వేస్లో చేరాను. అది నచ్చలేదు. ఆ తర్వాత షార్ట్ పీరియడ్ ఇరిగేషన్లో చేశాను, స్టేట్ పీడబ్ల్యూడి. అది నచ్చలేదు. లేజీగా ఉండే రోడ్స్లో చేరాను. రోడ్స్ అంటే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అని చెప్పేసి అది సబ్సిక్వెంట్గా R&B అయింది. R&B అయిన తర్వాత ఇప్పుడు బాగుంటుంది. నేను దాంట్లో యాక్చువల్లీ రిటైర్డ్ సూపరింట్ ఇంజనీర్. అయితే ఆఫ్టర్ 10 years నువ్వు 13 సంవత్సరాల నుంచి CA వాళ్ళు ఇచ్చారు నాకు. అయితే అంటే ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఇవ్వలేదు. అయితే నేను ఊరుకోలేదు. మరి అలా కాగితం మీద ఒప్పుకునేది లేదు. డబ్బుల మాట ఏంటంటే 5.5 lakhs ఇచ్చారు. I was very happy. Without working anything, I got 5.5 lakhs. Very recently I got it. And రియల్ లైఫ్లో వర్క్ అది లెక్కలో ఇంజనీరింగ్. ఎందుకంటే ఇక్కడ చిన్నప్పుడు సెకండ్ ఫారం థర్డ్ ఫారం చదివే రోజుల్లో మాస్టర్ బెత్తం తీసి కొట్టేవాడు. అఫ్కోర్స్ నన్ను కాదు, నేను ఎప్పుడు ఫస్ట్ ఉండేవాడిని. అలాగే ఇక్కడ మాకు అసైన్మెంట్స్ కానీ కేర్ టేకింగ్ కానీ ఆఫ్టర్ ఆల్ షీట్ పరిస్థితి సరిగ్గా చేస్తాడా లేదా అని కానీ అలాంటి కేరు మాకు ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడలో ఉండింది. కాబట్టి మాకు వద్దనుకున్నా ఎంతో కొంత మాకు అబ్బింది. అఫ్కోర్స్ సబ్సిక్వెంట్గా మేము పుస్తకాలు రిఫర్ చేసుకుంటూ ఈ ప్రాబ్లమ్స్ ఏంటో వినయవిధేయత ప్రదర్శించడంతో అఫ్కోర్స్ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చిన 99% వినయవిధేయతలు ఉంటారు. లేకపోతే వాళ్ళు అంతకుముందు ప్రీ యూనివర్సిటీలో కానీ వాటిలో కానీ ఇంటర్మీడియట్లో కానీ వృత్తిలోకి రాలేరు. ఆ రోజుల్లో ఉన్న కాంపిటీషన్లో సీట్ సంపాదించుకోలేరు. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ నౌ హియర్ వర్ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఇన్ దర్ ఎర్లీ ఏజెస్. అన్లెస్ దే ఆర్ బ్రిలియంట్, they would not get they would not be able to get the seat and they would not be able to come this level. ఎవరైనా సరే వాళ్ళు కోట ఇస్తే పర్వాలేదు. అక్కడి నుంచి చెప్పడం మంచిది కాదనుకుంటాను. కాలేజ్ నుంచి మాట్లాడతా. డేట్ ఆఫ్ బర్త్ 15/9/1942. నేను రాయవరంలో SRC దాకా చదువుకున్న. తర్వాత ప్రీ యూనివర్సిటీ కోర్సు AMAL కాలేజ్ అనకాపల్లి. 58 SSLC 59 బ్యాచ్. సెకండ్ బ్యాచ్ ఆఫ్ ప్రీ యూనివర్సిటీ కోర్స్. మరి సెకండ్ బ్యాచ్. ఆ తర్వాత క్లాస్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఇంజనీరింగ్ సీట్ కాకినాడలో వచ్చింది, వైజాగ్లో కూడా వచ్చింది. కాకినాడ ఓల్డర్ కాలేజీ రిపీటెడ్ కాలేజీ ఉద్దేశంతో కాకినాడ ప్రిఫర్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యాను. మాకు లేట్గా తెలిసింది, ముందే తెలిసిపోయింది. బెటర్ దాని వైజాగ్ అని. డెఫినెట్లీ అప్పుడు ఆ రిమార్క్ ఉండేది, ఇప్పుడు కూడా ఉందనుకుంటాను. కాకినాడ కాలేజీలో బాగుందని చెప్పి ఉద్దేశంతో ప్రిఫర్ చేశాను కాకినాడ. ఆ విధంగా కాకినాడ షిఫ్ట్ మేము ఫ్యామిలీ అంతా కూడా ఫ్రమ్ వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి కాకినాడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడకి వచ్చేసాం. అసలు మా బ్రదర్ కూడా ఎంకర్ బ్రదర్ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు కాకినాడలో 3 years తర్వాత. అది బిఫోర్ జాయినింగ్ ఇన్ బీటెక్ అది మా హిస్టరీ. తర్వాత బీటెక్లో సరే అంత బ్రిలియంట్ స్టూడెంట్ కాదు, నేను బ్యాక్ బెంచర్నే.
ఆయన చేత పెద్ద అందరికీ తెలియకపోవచ్చు నేను ఎవరో 25/2/1966లో మ్యారేజ్ వైఫ్ ఎంబీ కామేశ్వరి. డేట్ అడుగుతున్నారు కదా, దానికి వేరే కారణం ఉంది, తర్వాత చెప్తా. డేట్ ఉందో మీరు మెయిల్లో డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఈ పర్టికులర్స్ పంపించుకొని రాశారు. Therefore I mentioned all these things. I highlighted also and before biodata. అది ఇన్ఫర్మేషన్. మ్యారేజ్ ఆ తర్వాత ఈవిడ తర్వాత చదువుకున్న మ్యారేజ్ అయినప్పుడు మామూలుగానే, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇంప్రూవ్డ్ క్వాలిఫికేషన్. ఎస్ఎస్ఎల్సీ నుంచి బీకామ్ నుంచి ఎంకామ్ ఉత్కల్ యూనివర్సిటీలో పాస్ అయింది ప్రైవేట్గా. మామూలు రొటీన్గా ప్రైవేట్ ఇంటి దగ్గర కొంచెం చదువుకుని పాస్ అయింది. ఆ తర్వాత గాట్ అన్ అపాయింట్మెంట్ ఇన్ ఆంధ్ర మహిళా సభా కాలేజ్ హైదరాబాద్. ఏఎంఎస్ కాలేజ్ అంటారు, దుర్గాబాయి రేజ్ బుక్ స్టార్ట్ చేసిన కాలేజ్. అందులో లెక్చరర్గా స్టార్ట్ అయింది. రిటైర్డ్ ఫైనల్ యాజ్ ప్రిన్సిపల్ ఇన్ 2005. అండ్ హీ ఆల్సో నో వర్కింగ్ యాజ్ వాలంటరీ సర్వీస్ ఎక్స్టెండ్ చేస్తుంది. షీ ఫ్లోటెడ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అనేటి. ఈ ఫైన్ ఆర్ట్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. అంచేత మేనేజ్మెంట్ కూడా వీటి టేస్ట్ అబ్జర్వ్ చేసి they encouraged, requested her to continue 5 years బట్టి ఈజ్ ఇన్ యుఎస్. మా అమ్మాయి ఎంఎస్ రోహిణి ఎక్స్టెన్షన్లో పనిచేస్తుంది, గుర్గాంలో ఉందండి. ఇద్దరు మ్యారీడ్, గుర్గాంలో ఉంటుంది. మా అబ్బాయి అక్కడ పాల్గొలో ఉంటాడు. మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యామండి. ఫ్లాట్ ఉన్నది. హాయిగా హ్యాపీ మ్యారేజ్. థ్యాంక్ యూ. Brothers and sisters, నో అడ్రసెస్. 10 seconds. నేను ఇంజనీరింగ్ అయిన వెంటనే ఆంధ్ర యూనివర్సిటీ వాల్టేర్ ఎంటెక్ వెళ్ళాను. అప్పుడు మాకు ప్రొఫెసర్ కృష్ణమాచారి గారు ఉండేవారు. ఆయన్ని అంటే ముందు నాకు అసలు స్టేట్ గవర్నమెంట్లో అప్లై చేయకుండానే వాళ్ళు పోస్ట్ ఇచ్చారు. మనందరికీ అలాగే వచ్చి ఉంటాయి. మా ఫాదర్ అడిగారు, ఎవరు అప్లై చేసేవాళ్ళు? నేనే అప్లై చేయలేదన్న. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదని చెప్పాను స్టేట్ గవర్నమెంట్లో చేయడానికి. అప్పుడు యూనివర్సిటీకి వెళ్ళి ప్రొఫెసర్ గారిని అడిగితే ఆయన లెక్చర్గా చేరిపోయి, అప్పుడు అసోసియేట్ లెక్చర్ ఉండేది, అసోసియేట్ లెక్చర్గా చేరి పార్ట్ టైం ఎంటెక్ చేయవయ్యా అన్నారు. చెప్పాను, లేదు సార్ నాకు డైరెక్ట్గానే చేస్తాను. అప్పుడు నేను రాజగోపాల్, రామచంద్రరావు మేమంతా, అంటే నేను రాజగోపాల్ స్ట్రక్చర్స్ చేస్తాం, రామచంద్రరావు పంపించాను. అలా డైరెక్ట్గా ఎందుకు చేశానంటే ఇప్పుడు ఏదో స్పోర్ట్స్ ఆడుతుంది, దానికి చాలా కన్వీనియంట్ ఉంటుంది. లెక్చరర్ అయితే మరి విల్ బి నో మోర్ ఏ స్టూడెంట్. అంటే అప్పుడు ఎంత ఇదిగా ఉండేది ఇంజనీరింగ్. ఇప్పుడే మన సోదరుడు కానీ చెప్పాడు, ఇప్పుడు ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదివితే నిజంగా హిమాలయ ఎక్కినంత ఇది ఉండేది. అంటే ఇది ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఇంజనీరింగ్ అయిన తర్వాత ఎంటెక్ చేద్దామంటే ఏవో గేట్లు, బ్యారేజ్లు, డ్యాములు దాటి నడవలసి వస్తాం. ఆ రోజుల్లో చెప్పడానికి అయిన తర్వాత ఇక్కడ ఎంటెక్ అయిన తర్వాత హైదరాబాద్లో కొంతకాలం గవర్నమెంట్ కాలేజ్, నాగార్జున గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, అందులో లెక్చర్గా వచ్చేస్తాను. అది అయిన తర్వాత అక్కడ ఉండగానే నాకు అంటే మన ఫ్రెండ్స్ కొందరు ఇక్కడ రమణమూర్తి, తర్వాత విశ్వనాథ్, వీళ్ళంతా ఇక్కడ ఆర్మీలో ఉండేవారు. మేము సండే వచ్చేసరికి ఇక్కడికి వెళ్ళేవాడు. అంటే ఫ్యామిలీ లైఫ్, ఐఎమ్ వన్ ఆఫ్ ద అన్ఫార్చునేట్ హస్బెండ్, లాస్ట్ మై వైఫ్ అబౌట్ 5 years back. And my children, I got 2 daughters and 1 son. And my eldest daughter is BCom BL. And my son-in-law is a marine engineer. They are in Singapore now. They are having 2 kids, 2 daughters. My second daughter is a university gold medalist from Andhra University. She is MA, social work. And she is also in States now. And her husband is also a software engineer there. She is having 1 son and a daughter. And my son is an electronics engineer. And his wife is also electronics engineer. They are also in the States. They are having 2 daughters. So in nutshell, I am having half a dozen grandchildren. But I do not know whether it is a blessing. Don't try to insist that your daughter-in-law somebody should work for you. It's not good on your part. That's what I used to say.
Anyhow, it's all a part of the life, and just whatever I want to express, I express. Thank you very much. థ్యాంక్ యూ కుమార్. That used to ring in our ears. He used to sing such a beautiful song in our auditorium. I mean, I don't know whether the auditorium is still like that. Rajagopal is demolished. Not demolished, but not being used. So we used to have very nice fun, and Sastri used to. I mean, his action has Girisam. Really, we used to have a very nice and funniest time in the college sometimes. Okay, thank you. I am happy to present this with compliments on this happy. మేము వైజాగ్ వాడు హోస్ట్ అవ్వం. No addressing. I came from very remote place, from Fort Srikakulam.